అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకెన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. మేడం, ఆ, పోస్టల్ బ్యాలెట్లు ప్రభుత్వ ఉద్యోగులకి ఈసీ కల్పించిన హక్కు ఓటు వేయడానికి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్, ఎందుకంటే వాళ్ళు ఎన్నికల విధులు ఉంటారు కాబట్టి మీరు ముందుగానే పోలింగ్ కంటే ముందుగానే ఓట్లు వేయండి అని చెప్పేసి ఇచ్చారు. గత అంటే ఇప్పటి వరకు ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఇంతకుముందు ఎప్పుడు చాలాసార్లు ఎలక్షన్స్ జరిగాయి 75 ఏళ్ళలో. ఎప్పుడు మనం క్యూలు గట్రా చూడలేదు. ఈసారి ఏకంగా 3-4 రోజులు, ఇప్పటికి 4 రోజులు పెట్టారు. ఇంకొక 2 రోజులు ఇచ్చే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్ ఈ ఓటింగ్ కోసం. ఎక్కడ చూసినా ఉమ్, క్యూలు. పైగా డబ్బులు పంచుతా ఉంటే తిరిగి డబ్బులు ఇస్తా ఉన్నారు. తిరిగి వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు. ఇట్లా రకరకాలుగా, ప్లస్ కొన్ని చోట్ల దాడులు కూడా చేస్తున్నారు. మీరు డబ్బులు తీసుకోవట్లేదు అని చెప్పేసి దాడులు కూడా చేస్తున్నారు. ఎలా చూడాలంటారు ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న ఈ చైతన్యం గురించి? ఎప్పుడు లేని విధంగా 70+ పైనగా ఓటింగ్ పర్సెంట్ ఉంది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుందంటారా? ఎలా ఉంటుందంటారు? మీ విశ్లేషణ చెప్పండి మేడం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఈ రెండు సెగ్మెంట్ల నుంచి జగన్మోహన్ రెడ్డికి బాగా సెగ. అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఎండలు మండిపోతున్నాయి కదా, దాన్ని మించిన సెగ జగన్మోహన్ రెడ్డికి తగిలిందనే చెప్పొచ్చు ఈ తాజా వార్తలను బట్టి. ఇప్పుడు ఈ తాజా వార్తలు ఏంటి? అసలు మొన్న 4-5 రోజుల క్రితం బ్యాలెట్ ఓట్లు అప్లై చేసుకోవడం దగ్గర నుంచి మొదలైందండి ఇది. అంటే ఇంతమంది గతంలో ఎప్పుడు అప్లై చేసుకోలే. అంటే వాళ్ళ మీద అప్లై చేసుకోకపోతే వాళ్ళని అడిగే దిక్కు దివాణం కూడా లేదు. ఎందుకంటే మేము ఎన్నికల విధుల్లో ఉంటామంటారు. కానీ ప్రజలని చైతన్యం చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే ఓట్లు వేయకోకుండా ఉన్న పరిస్థితి ఏ కొనసాగుతా ఉంది. అయితే ఈసారి విచిత్రంగా వాళ్ళు చైతన్యం అయ్యారు. ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఓటేసే దిశగా నడిపించే సంగతి పక్కన పెట్టి ముందు మొదటగా వీళ్ళు చైతన్యవంతులయ్యారు. చైతన్యవంతులయ్యి బ్యాలెట్ ఓటింగ్ కి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుంటే మరి అది చూసే వైసీపీ పార్టీ ఓడిపోవటం తథ్యము అనే పరిస్థితికి వచ్చింది. ఉమ్, ఒక అవగాహనలోకి వచ్చాం అందరం, ఈ విశ్లేషకులు అందరం. అయితే సరే, దానికి ఇంకొంచెం యాడెడ్ ఫీచర్ గా, ఇప్పుడు మనం సెల్ ఫోన్ అమ్మేటప్పుడు ఫీచర్స్ చెప్తాం కదా, యాడెడ్ ఫీచర్ గా ఏంటంటే వాళ్ళు డబ్బులు పంచుతారు. వీళ్ళు చక్కగా జేబులో పెట్టేసేసుకుని ఓటు ఎవరికి వేసుకోవాలో వాళ్ళకి వేసుకుంటారు. వాళ్ళకే వేస్తారని నమ్మకం కూడా లేదు. కానీ వాళ్ళ నిరసన ఏ విధంగా తెలిపారు అంటే, 2,000 ఇస్తే దానికి ఒక 116 కలిపి వాళ్ళు రిటర్న్ చేశారు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఈ రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఉంటుందో ఓటు రూపంలో ఇంకాస్త బలంగా ఉంటది అని మనం చెప్పుకోవడానికి కరెక్ట్ గా పనికొస్తుంది అనమాట. రిటర్న్ గిఫ్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ తోనే రిటర్న్ గిఫ్ట్ రెడీ అయింది అంటే, ఇక అసలు బ్యాలెట్ రోజున ఇంకెట్లా ఉంటది, అసలు బ్యాలెట్ ఎలా ఉంటది అనేది ఆ ఇది ఒక టీజర్ లాంటిది. ఇప్పుడు సినిమా రిలీజ్ చేసేప్పుడు టీజర్స్ రిలీజ్ చేస్తా ఉంటారు. ఇది ఒక టీజర్ అన్నమాట. అసలు సినిమా ముందుంది అని దీని అర్థం. అసలు మరి ఎందుకు ఇంత ఇంత ఉమ్, ఇంత విప్లవం ఎందుకు వచ్చింది ప్రజల్లో? ఇంత ఎందుకు ఇంత ఆ, అలా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అంటే, ప్రభుత్వ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నంతగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వాల సీఎంలతోటి వాళ్ళు ఎంత ఆడుకున్నారో దానికి డబుల్ ప్రభుత్వ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, విఆర్ఎస్లు చివరిలో ఉన్నవాళ్ళు విఆర్ఎస్లు పెట్టి ఉద్యోగాలు మానేశారంటే నమ్ముతారా మీరు? చేయలేక. అసలు కార్పొరేషన్స్ లో అయితే విద్యుత్ కార్పొరేషన్లు ఇట్లాంటి వాటిల్లో తన బ్రాకెట్, తన కులం మార్కు వాళ్ళని, ఎప్పుడో రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా తీసుకుని వచ్చి వాళ్ళ నెత్తి మీద కూర్చోబెట్టి వాళ్ళకి టార్గెట్లు పెట్టి వాళ్ళని ఎంత హింస పెట్టాడో ఎన్నో ఉన్నాయి కథనాలు. ఇవన్నీ ఇప్పుడు రావు బయటికి. రేపు ఒక్కసారి ఓడిపోయాక కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఏంటో బయటికి రావు. దుర్మార్గాలు బయటికి రావు. అయితే మరి ఇన్ని చూసిన తర్వాత, ఇవన్నీ చూశాక
మరి ప్రభుత్వ ఉద్యోగులకు మండదా? ఒకప్పుడు డిఏ కోసం పెంచమని, ఫిట్మెంట్ ఛార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు మీద ఏ మాదిరి ఒత్తిడి చేశారో గతంలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అలాంటిది కనీసం చర్చలకు పిలవట్లేదు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అక్కడ వచ్చింది వీళ్ళకి బాధ. ముందుగా వాళ్ళకి అర్థమైంది, సరే వాళ్ళకి అర్థమైంది, దాన్ని ఓటు రూపంలో ఏం చేస్తారనేది చూపించేశారు ఆల్రెడీ. ఇది చూసి ప్రజలకు కూడా ఓహో, మేము కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి కావాల్సు అనే పరిస్థితి ఈవేళ ప్రజల్లో. ఇది ఒక రకంగా వీళ్ళు మార్గదర్శకులు అయ్యారని చెప్పొచ్చు ఈ ప్రభుత్వ ఉద్యోగులు. మామూలుగా ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఉన్న నానుడి ఏంటి అంటే, అది వాస్తవాలు కూడా ఉన్నాయి కొన్ని. వీళ్ళు డబ్బులు తింటారు, లంచాలు తింటారు, లంచగొండులు, వీళ్ళు ప్రజలను పట్టించుకోరు, సామాన్యులు. ఒక పరిస్థితి ఉంది కదా, ఆ పరిస్థితిని ఒక రకంగా వీళ్ళు సీఎం దగ్గర చూశారు ఆ బిహేవియర్. మనము మన దగ్గరకు వచ్చిన ఆ పౌరుల్ని మనం ఎంత ఇబ్బంది పెట్టాము, మనల్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టాడు అంటే, ఇస్తానన్నది ఇవ్వకుండా వీళ్ళని ఒక యాచకుల మాదిరి ఆ చేయటము. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కావచ్చు, అసలు ఇతను ఏకంగా నేను సిపిఎస్ రద్దు చేసి పాత సిపిఎస్ తీసుకొస్తాను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇట్లాంటి విషయాల్లో అని కూడా మాట ఇచ్చున్నాడు. ఏది ఎన్నికల ముందు 2019 ఎన్నికల సందర్భంలో. మరి వచ్చిన తర్వాత వీళ్ళకి పూర్తి మొండి చెయ్యి కాదు, అసలు చెయ్యి చూపించడమే మానేశాడు. అంటే మొహం చాటేశాడు. అసలు మీటింగ్ కి వస్తాము అని అడిగే హక్కు లేదు. అలాగే ఉద్యోగ సంఘాలు ఉంటాయి కదా, ఉద్యోగ సంఘాలలో లీడర్లందరినీ ఆమ్, ఇక వేరే సామాజిక వర్గం లేదు అక్కడ. అన్ని చోట్ల రెడ్డి సామాజిక వర్గమే. ఇప్పుడు మొన్న ఎలక్షన్ కమిషన్ కూడా సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ, అదేదో సమ్ రెడ్డి ఉంది, ఆ రెడ్డిని విధుల నుంచి తప్పించాలి అని చెప్పి వచ్చి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎన్నికల కమిషన్ తీసుకుంది నిర్ణయం. అంటే ఆయన ఒక ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ గా వెంకట్రామరెడ్డి. వెంకట్రామరెడ్డి గారు. వెంకట్రామరెడ్డి ఉమ్. మరి అంటే అసలు మామూలుగానే ఎన్నికల కమిషన్ చీమ కొట్టినట్టు ఆ, జగన్మోహన్ రెడ్డికి బాగా బాగా సపోర్టింగ్ గా ఉన్న ఎన్నికల కమిషన్ కూడా కొంచెము ఇక్కడ కూడా నేను ఈ మాత్రం చర్య కూడా తీసుకోకపోతే అబాస్ పాలైపోతాను అనే ఉద్దేశంతో ఆ చర్య తీసుకుంది. అంటే ఏ మాత్రం చేస్తే ఆ మాత్రం చర్య తీసుకున్నారో ఆలోచించండి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక రకంగా ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పుకోవచ్చు, ఉద్యోగుల మనస్తత్వంలో వచ్చిన మార్పు ఇది. ఉమ్, ఖచ్చితంగా మార్పుకు సంకేతంగా మనం చూడొచ్చు. ఆ, ఇదే విషయం ఒక రకంగా ఉమ్, ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రమాద గంటికలు కూడా మోగుతున్నాయని చెప్పొచ్చు. మోగేశాయి, మోగుతున్నాయని కాదు. ఇవి ఖచ్చితంగా ఈ ఈ ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రమాద గంటికలుగా ఆ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పునరాలోచించుకున్నా కానీ సమయం లేదు మిత్రమా. ధన్యవాదాలు మేడం. చాలా సింపుల్గా చెప్పారు. సమయం లేదు మిత్రం అని చెప్పేసి జగన్ గారికి మిత్రుడిగా, మీరు ఒక మిత్రురాలుగా మీరు ఒక సలహా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ చెయ్యి దాటిపోయింది. ఎందుకంటే చేతులు కాలేక ఆకలి పట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళు ఉమ్. పాపం బుజ్జగిస్తూ వాళ్ళు ప్రజలు ఉద్యోగులకి డబ్బులు ఇస్తున్నా తిరిగి వాళ్ళు రూపాయి 2 రూపాయలు కొన్ని చోట్ల 110 కూడా అందుకొని మరి తిరిగి ఇస్తున్నట్టుగా ఉంది. చూద్దాం మరి ఇది ఎలక్షన్స్లో కూడా ఎలా ఉంటుంది ఈ ప్రభావం. ఇది ట్రైలర్ అన్నారు, మరి అసలు సినిమా రిలీజ్ అవబోతుంది. అసలు సినిమా మరి రిలీజ్ అవుతుంది చూద్దాం. ఎప్పుడంటే 13వ తేదీ. 13వ తారీఖు రిలీజ్ అవుతుంది సినిమా. చూద్దాం మేడం ఎలా ఉంటుంది సినిమా కాకపోతే అంతా. 13వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. ఉమ్, జూన్ 3వ తారీఖున మట్టుకు కలెక్షన్స్ ఏంటో తెలుస్తాయి. చూద్దాం మేడం. అంబటి రాంబాబు గారు అప్పుడు కూడా కలెక్షన్స్ రిలీజ్ చేస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా లాగా చూద్దాం, ఆలోచిద్దాం మేడం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.